హలో గాయస్, ఈరోజు బండి మీద అమ్మే బ్రెడ్ బజ్జీని స్టఫింగ్తో ఏ విధంగా తయారు చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ మనము దీనికి కొత్తిమీర, పుదీనా, సాల్ట్, పెరుగు, గరం మసాలా పొడి, ధనియాల జీలకర్ర పొడి, పచ్చిమిర్చి, అల్లాన్ని మిక్సీ పట్టుకొని ఇలా పక్కన ఉంచుకోవాలండి గ్రీన్ పేస్ట్ని. తర్వాత గిన్నెలో శనగపిండి, వరిపిండి, పసుపు, కారం, ధనియాలు, జీలకర్ర పొడి, సాల్ట్, అదేవిధంగా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. మరీ పలుచగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఈ విధంగా రెడీ చేసుకొని ఉంచుకోండి. ఇప్పుడు మనం బ్రెడ్ని ఇలా 2 సగాలుగా కట్ చేసుకొని ట్రయాంగిల్ షేప్లో ఒకవైపు టమాటో కేచప్, ఒకవైపు గ్రీన్ పేస్ట్ని వేసుకొని రెండిట్లు ఇలా అటాచ్ చేసుకొని మనం అన్నింటికి అలాగే స్ప్రెడ్ చేసుకొని మనం రెడీ చేసిన శనగపిండిలో అసలు బ్రెడ్ అనేది కనిపించకుండా మొత్తం కవర్ చేసేసి బాగా వేడి చేసిన నూనెలో ఈ విధంగా ఫ్రై చేసుకొని 2 వైపులా మరీ ఎక్కువ కలర్ రాకుండా ఈ విధంగా ఫ్రై చేసుకొని కట్ చేసి మనము దీన్ని సర్వ్ చేసుకోవడమే. లోపల స్టఫింగ్ చూసారా ఎంత బాగుందో, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ట్రై చేయండి. ఛానల్ని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.